అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. రండి, నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం అబ్రహాము పుట్టక మునుపే ఉన్న దేవుడి గురించి కొన్ని లేఖన భాగములు మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 58వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 58వ వచనం. యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్న అంశము అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే స్వయంగా రక్షకుడైన యేసుక్రీస్తు వారే ఈ మాటని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నవాడిని. అసలు ఏ సందర్భంలో ఈ దృష్టాంతాన్ని చెప్పారని కొద్దిసేపు మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ అధ్యాయం 1వ వచనం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఈ సమయంలో చివరిగా ఆయన పలికిన మాట అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నవాడిని. అసలు ఎందుకు ఈ సందర్భం అంతా చెప్పబడిందంటే కొంత మనము లేఖన భాగములు చదివితే ఆ మాట యొక్క భావం ఎందుకు ఏ సందర్భంలో వచ్చిందో మనం చదువుకోవచ్చు. 8వ అధ్యాయం 3వ వచనం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువ పెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించును కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచూ ఇలాగ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. వారు ఆయన్ను పట్టు వదలక అడుగుచుండగా ఆయన కన్నులెత్తి తల ఎత్తి చూచి, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారును ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళారు. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలువుబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపును, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పిన. ఈ దృష్టాంతము యేసు ప్రభువారు ఒలీవల కొండ మీదకి వెళ్ళినప్పుడు శాస్త్రులు పరిచయులు ఆయనని ఇబ్బంది పెట్టాలని అడుగుతున్న దృష్టాంతములు ఆయన వివరించుకుంటూ ఒక వ్యభిచారములో పట్టబడిన స్త్రీని వాటి గురించి వివరిస్తూ, నేను ఇప్పటి వాడిని కాదయ్యా, నేను మీరు అనుకుంటున్నట్లుగా ఎవరైతే శాస్త్రులు పరిచయులు ఇబ్బంది పెడుతున్నారో నేను ఒక మనిషినో ఒక ఏదో మానవ శక్తి కలిగిన వాడినో కాదు, నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడినని ఆయన ఒలీవల కొండ మీద ప్రసంగం చేసినప్పుడు చెప్పిన మాటగా చూస్తూ ఉన్నాం. 12వ వచనంలో చూస్తే మరలా యేసు, నేను లోకమునకు వెలుగు. ఆయన ఇప్పుడు మొదటి నుంచి ఆయన గురించి ఎవరైతే శాస్త్రులు పరిచయులు ఆయనని ఇబ్బంది పెట్టాలని ఆయనలో తప్పును పట్టుకోవాలని చూస్తున్నప్పుడు ఆయన చెప్తున్న మాట, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పింది. కాబట్టి పరిచయులు నిన్ను గూర్చి నువ్వే సాక్ష్యం చెప్పుకొనుచున్నావు, దీనికి కూడా తప్పుపడుతున్నారు, నీ సాక్ష్యము సత్యం కాదని ఆయన తనగా. యేసు, నేను ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొనిను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేనెవరికి తీర్పు తీర్చను. నేను ఒక్కడై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుని వాడును, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పెను. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఇంకా ఎంతగా ఆయనని ఇబ్బంది పెడుతున్నారో, ఎంతగా ఆయనలో తప్పు వెతకాలనో, ఎంతగా ఆయనని ఇరకాటంలో పెట్టాలని ట్రై చేస్తున్నారు. వారు నీ తండ్రి ఎక్కడున్నాడని ఆయనను అడుగుగా యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగురు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పాను. ఆయన దేవాలయంలో బోధించుచుండగా, జ్ఞాపకం చేసుకోండి, ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ ఇంకనూ రాలేదు గనక ఎవడును ఆయన్ను పట్టుకొనలేదు. మరి ఒకప్పుడు
మరి ఒకప్పుడు అనే సందర్భం మనం చూస్తాం. ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదుకురు గాని మీ పాపములోనే ఉండి చనిపోదురు. నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. అందుకు యూదులు నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొన్నా అని చెప్పుకొనుచుండ్రు. అప్పుడు ఆయన మీరు క్రింది వారు, నేను పైనుండు వాడును. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుని కాదు. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పెను. కాబట్టి వారు నీవెవరు అని ఆయన్ని అడుగా యేసు వారితో మొదటి నుండి నేను మీతో ఎవడినని చెప్పుకుంటున్నావు వాడినే అని చెప్పుకుంటూ నేను అబ్రహాము పుట్టక ముందే ఉన్నవాడిని అని చెప్పడానికి ఇవంతా దృష్టాంతాలు ఆయన వివరించి ఆయన చదివి మనం కూడా ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాం ప్రియులారా. మిమ్మును గురించి 26వ వచనంలో 25వ వచనం కాబట్టి మీరు నేనెవరినని ఆయన్ని అడుగా యేసు వారితో మొదటి నుండి నేను మీతో ఎవడని చెప్పుచుంటినో వాడిని మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్దకు వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయేది. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానియు మీరు గ్రహించెదరు. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూసారా, ఎవరైతే ఆయనని ఇబ్బంది పెట్టాలి, ఇరుకుని పెట్టాలని చూస్తున్నారో శాస్త్రులు, పరిచారకులు, పరిసయ్యులు, ఆ సంఘటనలోనే ఆయన మాటల ద్వారా, ఆయన బోధల ద్వారా, ఆయన జవాబుల ద్వారా అనేక మంది విశ్వసిస్తూ ఆ క్రమములోనే ఆయన చెప్తున్న మాట నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడును. 31వ వచనంలో చూస్తే కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము. చూసారా, ఇప్పుడు మనకి సబ్జెక్ట్లోకి మనం వస్తున్నాం. మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికిని దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురు అని ఏల చెప్పుచున్నావు అని ఆయన తండ్రి. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ నీ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను. మీరు అబ్రహాము సంతానమని నాకు ఎందుకు ఆయన అబ్రహాము పుట్టక ముందే ఉన్న దేవుడు అంటే మనం చదువుకున్న మాటలో మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను. అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనక, ఎవరైతే ఇక్కడ చోటు లేదు గనక నన్ను చంప వెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి అయిన వినిన వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పిన. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహామన్రి. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యం మీతో చెప్పిన వాడినైనను నన్ను మీరు ఇప్పుడు చంప వెదుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పిన. అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రిని చెప్పగా యేసు వారితో ఇట్లెన్ను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమించరు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వల్లనే కదా మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడినై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడ్ల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు విన్ను. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పింది. అందుకు యూదులు నీవు సమరయుడవును దయ్యం పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా దయ్యం పట్టిన వాడని చెప్తున్నారు. అబ్రహాం కన్నా ముందున్న వాడిని దయ్యం పట్టిన వాడని చెప్తున్నారు. యేసు నేను దయ్యం పట్టిన వాడిని కాను, నా తండ్రిని గనపరచువాడను. మీరు నన్ను అవమానపరచుచున్నారు.
నేను నా మహిమను వెదుకట్లేదు. వెదుకుచు తీర్పు తీర్చుచు ఉండువాడు ఒకడు కలడు. ఒకడు నా మాట గైకొన్న యెడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. అందుకు యూదులు, నీవు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదును. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి. అయినను ఒకడు నా మాట గైకొన్న యెడల వాడు ఎన్నడును మరణము రుచి చూడనని నువ్వు చెప్పుచున్నావే. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ఎంత మాట చూడండి. నువ్వు అబ్రహాం చనిపోయాడు, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలు చనిపోయిరి, నిన్ను నీవెవడు అని చెప్పుకొనుచున్నావా అని ఆయన అడిగిన. అందుకు యేసు, ఎందుకు ఆయన ఊరికే చెప్పలేదు ఈ దృష్టాంతానికి, ఆయన అబ్రహాము కన్నా ముందున్నవాడు అని చెప్పటానికి అక్కడ జరిగిన సంభాషణలో అబ్రహాము అనే వ్యక్తి రావటం ద్వారా ఈ సంభాషణ అంతా జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 54 అందుకు యేసు, నన్ను నేనే మహింపరచుకుని ఎడ్ల నా మహిమ వట్టిది. 53వ వచనంలో, మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయింది కదా, నీవు అతని కంటే గొప్పవాడివా? ప్రవక్తలు చనిపోయిరి, నిన్ను నీవెవడమని చెప్పుకుంటున్నావు అని ఆయన అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహింపరచుకుని ఎడ్ల నా మహిమ వట్టిది. మా మా దేవుడు మీరెవరిని గురించి చెప్పుచున్నారో ఆ నా తండ్రియే నన్ను మహింపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగునని నేను చెప్పిన యెడల మీ వలె నేను అబద్ధకుడినై ఉండును గాని నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెదను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెదను, అది చూచి సంతోషించెను అన్ను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరాలైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, నీకింకా 50 సంవత్సరాలు కూడా లేవే, నువ్వు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నవాడినని నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. ప్రియ సహోదరులు సహోదరులారా, ఈ దృష్టాంతం అంతా మనం ఎందుకు చదువుకున్నామంటే, యేసు ప్రభు వారు అబ్రహాము కన్నా ముందే పుట్టినాడు. నువ్వు 50 సంవత్సరాలని ఒక రకమైన వ్యంగ్యంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తున్న మాట, అబ్రహాము పుట్టక ముందే ఉండినవాడు. అవును ప్రియులారా, మన దేవుడు రక్షకుడు యేసుక్రీస్తు వారైన ఆయన జగత్తి సృష్టించకబడక ముందే ఉండినవాడు. సృష్టి ఆరంభముకు ముందే ఉండినవాడు. సృష్టించినప్పుడు ఉండినవాడు. మనందరి పాప భారాలను తీసివేయటానికి ఈ భూలోకానికి మనిషి కుమారుడుగా, దైవ కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మనందరి పాప భారాన్ని ఆయన మీద వేసుకొని కలువరి శిలువలో ఆయన చనిపోయి ఆయన తిరిగి లేచి తిరిగి తండ్రి దగ్గర ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా మనకు కనిపిస్తున్నాడు. అందుకే అబ్రహాము పుట్టక ముందే ఉండిన ఆ దేవుడిని ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకునే అవకాశం మనకు దేవుడు దయచేసినందుకు మనసారా దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, అబ్రహాము కన్నా ముందున్న దేవ, మీ కొందనములు. గొప్ప దేవ, మీరు సృష్టిని సృష్టించక ముందు ఉన్నారు, మా కోసం ఈ లోకానికి వచ్చారు, చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై పరలోకమందు ఉన్నారు. అబ్రహాము పుట్టక ముందు ఉన్న దేవ, మీ కొందనములు తెలియజేస్తూ యేసు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.